ఎలక్ట్రికల్ ఇష్యూస్. సో అది వాళ్ళే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళే చూస్తారు. సో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి ప్లస్ మన ఆర్టీఓని ఒక టీం వేస్తారు. సో వాళ్ళందరూ కూడా అక్కడ ఒకసారి ఈవీక్లను వచ్చి ఇన్స్పెక్షన్ చేస్తారు. నిజంగానే అక్కడ ఏమైనా యాజ్ పర్ రూల్స్కి అగేన్స్ట్గా ఏమైనా చేసినట్టయితే వాళ్ళ మీద యాక్షన్ చేస్తారు. పొల్యూషన్ కమిషనర్ తీసుకున్నాం సార్. నేను వాళ్ళని పంపిస్తాను. దుమ్ము అది అంత వస్తుంది. ఇక మాకు మామూలుగా జ్వరాలు వస్తేనే మాకు ఒక 2-3 వేలు అవుతున్నాయి. ఆ విష జ్వరాలకు మేము తట్టుకోలేకపోతున్నాం. కాజేతులు పడిపోతున్నాయి. చిన్న ఇన్ఫెక్షన్ అయ్యి ఇక్కడ మా విలేజ్ బంగపల్లి కంపెనీ పెట్టారు ఎంఎస్ అగర్వాల్ అని. మేము 1990లో ఇల్లు కట్టుకున్నాం రంగేపల్లి విలేజ్లో అందరం ఊరలో. ఇది 2004లో కంపెనీ వచ్చింది, ఏది ఎంఎస్ అగర్వాల్ అని. అప్పుడు సీడ్ కంపెనీ పెడదామని చెప్పి స్టార్ట్ చేసారు, పత్తి కంపెనీ పెడదామని. అది తర్వాత స్టీల్ కంపెనీ పెట్టారు, ఇది ఐరన్ది. తర్వాత ఫర్నేస్ పెట్టారు. మళ్ళీ ఎక్కడి నుండో మొత్తము ఇనుప సామాన్ తెచ్చి దాన్ని కడగా తీసి దాన్ని కడ్డీలు చేసి అన్నీ మొత్తం స్టీల్ తయారు చేస్తారు. దానివల్ల మాకు పొగ వస్తుంది, బాగా సప్పుడు వస్తుంది, వాటర్ పొల్యూషన్ మొత్తం దురదలేస్తుంది. మేము మొత్తం మినరల్ వాటర్ కొనుక్కొని మా ఊరు మొత్తం రంగపల్లి విలేజ్ వాళ్ళు మొత్తము ఫిల్టర్ వాటర్ ప్రైవేట్ వాళ్ళు పెట్టి వాడ 10 రూపాయల డబ్బా కొనుక్కొచ్చుకొని వాటర్ తాగుతున్నాం. ఇప్పుడు మామూలుగా జ్వరాలు వస్తున్నాయి, అది కాకుండా విష జ్వరాలు వస్తున్నాయి కంపెనీ నుండి. అది చిన్న చిన్న ఇన్ఫెక్షన్లు అయి మొత్తం కాలు కొట్టేసుడు, సర్జరీలు. ఇప్పుడు కాలు చేతులు పడిపోకట ఆ సైడు ఎంతమంది ఉన్నామో అంత సైడు ఆ కంపెనీ దిక్కెళ్ళి ఎఫెక్ట్ వల్ల మొత్తం మనుషులు బతికేటోళ్ళు చనిపోతున్నారు. అంతా ఇండ్లు ఖరాబ్ అవుతున్నాయి మొత్తము. ఇప్పుడు మళ్ళా మేము మొన్న ప్రజావాణిలో కలెక్టర్కి ఇచ్చినాము. ఇంతకు ముందు 2013లో ప్రజా అభిప్రాయ సేకరణ పెట్టారు. ఇంతకుముందు ఉన్న 2 కలెక్టర్లు. మేము కూడా ప్రజా అభిప్రాయ సేకరణ పెట్టి దానికి పర్మిషన్లు ఉంటే ఏదైనా కంట్రోల్ చేసుకోమన్నాం, లేదంటే తొలగించమని చెప్పినాం. 200 టన్నుల బట్టి పెడుతుండు. ఇప్పుడు ఇంతకుముందు ఉన్నది 50 టన్నుల కెపాసిటీ. ఇప్పుడు కెపాసిటీ పెంచుతుండు, కొత్తగా నూతనంగా పెడుతుండు. ఇప్పుడున్న కలెక్టర్కు మేము ప్రజావాణిలో వేసినాము, ఇంతవరకు ఆయన స్పందించలేడు. పొల్యూషన్ బోర్డులో కూడా ఇచ్చినాము, పొల్యూషన్ వాళ్ళు కూడా ఇంతవరకు రాలేరు. మరి ఎట్లా మేము బతకాలన్నా సావాలన్నా? ఆ కంపెనీ దిక్కెళ్ళి ఏమైనా పోయి కంపెనీ దగ్గర సౌండ్ వస్తుందని అడిగితే పోలీసు వాళ్ళని తెస్తుండు, కేసు పెడుతుండు, పిఎస్కు పంపిస్తుండు, మొత్తం కేసులు పెడుతుండు. ఇప్పుడు మొత్తం మా జాగాలు ఉన్నాయి, పక్క పంట ఉంటుంది మా పొలము. ఆ పొలం కూడా మొత్తం బీడు భూములు మారిపోయినాయి, వాటర్ ఫుల్ ఉన్నాయి. అదేమన్నా వేసామంటే పంటలు పండతలేవు. ఇప్పుడు పక్కకు అటు గౌరవ పొలం ఉంటుంది ల్యాండ్, పక్క విలేజ్ ఇది. ఆ వాళ్ళని కూడా మస్తు ఇబ్బంది పెడుతుండు, మొత్తం అమ్మేసుకురు, మొత్తం కొనుక్కుంటుండు. జింకు ప్లాంట్ అనేది పెట్టిండు, అవి మొత్తం కళ్ళు మండుతున్నాయి. దానికి పర్మిషన్లు ఎవరు ఇచ్చారు? మేము గ్రామ సెక్రటరీ కూడా పెట్టినాము, అడ్డే పెట్టినాము. ఆమె ఎలాంటి పర్మిషన్లు ఇవ్వలేదు అని చెప్పి ఆమె కూడా అన్ని పేపర్లు ఇచ్చింది. మరి ఎవరు ఇచ్చారు వాళ్ళకు? హెచ్ఎండిఏ పర్మిషన్ తెచ్చుకున్నామంటారు. ఆ హెచ్ఎండిఏ పర్మిషన్ మరి గ్రామ పంచాయతీకి సబ్మిట్ చేయాలి కదా. ఒక కాపీ కూడా సబ్మిట్ చేయలే. మేము కలెక్టర్ దగ్గరికి వస్తే కలెక్టర్ పట్టించుకుంటలే, వాడిపోతే ఆయన పట్టించుకోలేడు పొల్యూషన్ డిపార్ట్మెంట్. మరి ఎట్లా? దానికి కలెక్టరే మరి మాకు చేయాలి. నుంచి దాన్ని చాలా పెద్ద పెంచి ఒక 50 టన్నుల పొల్యూషన్ది కంపెనీ స్టార్ట్ చేసిండు. ఈరోజు 200 టన్నుల కంపెనీ స్టార్ట్ చేసి చాలా భయంకరమైన పొల్యూషన్. మాకు తాగడానికి నీరు లేదు. ఇది ఎన్నోసార్లు ఇక్కడికి పొల్యూషన్ బోర్డుకి చెప్పినాం, కలెక్టర్కి చెప్పినాం, ఇంతకుముందు మాజీ కలెక్టర్కి చెప్పినాం. ఈరోజు చాలా పెద్ద ఎత్తున బట్టి పెట్టిండు. ఆ బట్టితోని బతకలేరు మనుషులు అంటారు. కళ్ళు తెరిస్తే కళ్ళల్లో మొత్తము ఆ పిల్లలు కూడా వనాదగా అయిపోయారు, వాళ్ళని పట్టించుకున్న వాళ్ళు ఎవరు లేరు. మళ్ళీ ఇటు గొర్రెమేకలు పోతే అటు గొర్రెమేకలు కూడా చచ్చిపోయినాయి, గొడవలు, అది పట్టించుకున్న వాళ్ళు ఎవరు లేరు. పిల్లలకు ఇట్లా మొత్తం విలేజ్ లెక్క వస్తుంది గీకుడు, పుండ్లు మా పెద్ద మనుషులకు కూడా వస్తున్నాయి. సమర్ నీళ్ళు నోట్లే నీళ్ళు పోసుకుంటే తెగిపోతాయి, నాలుగే తెగిపోతాడు నీళ్ళతో ప్రాబ్లమే ఉంది మాకు. మళ్ళీ దుమ్ము, బట్టలు విండి ఎండేస్తే కర్రెగా మళ్ళీ గలగలగలగల సప్పుడు గలగల అన్న వాసనలన్నీ కింద పడతాయి. మీరు దయచేసి మాకు న్యాయం చేయాలి సార్. మాకైతే మొత్తం కంపెనీ వల్ల మొత్తం నాశనం అయిపోతున్నాం. పంటలు కూడా వండులేదు, బోర్డు ఖరాబ్ అయినాయి, మొత్తం బోర్డు ఇట్లా పీత కూడా వస్తలేవు, మొత్తం తుక్కు జంగు పట్టిపోయినాయి. మరీ ఘోరంగా పంటలు లేవు, ఏం లేవు. మస్తు కూరగాయలు లేవు, ఏం లేవు. మాకే ఇట్లా ఎక్కుతున్నాం. ఇంకా పిల్లలకి ఇంకా ఎక్కువ కదా, ఇప్పుడు చిన్న పిల్లలకు కూడా వస్తుంది మొత్తం. గలగలగలగల సప్పుడు తెల్లందాకా పొద్దున్న దాకా సప్పుడు, ఇంకా తెల్లందాకా బాగా వస్తుంది.
పొద్దున కొంచెం కనపచ్చు. మొత్తం బట్టలు వాసాలు కిందనే పడతాయి. మన భూమి అదిలినట్టు, భూమి అదులుతుందేమన్నట్టు, బుగులైతే కూలుతుందేమన్నట్టు అట్లా సౌండ్ వస్తుంది. ఇప్పుడున్న సీఎం దగ్గర కూడా ఆయన దృష్టికి తీసుకెళ్తాము. ఈ 2-3 రోజులల్లో రేవంత్ రెడ్డి సీఎం గారి దగ్గర కూడా వెళ్తాం. న్యాయం అయ్యేంత వరకు ఊరుకునే ప్రసక్తే లేదు. నుంచి దాన్ని చాలా పెద్ద పెంచి ఒక 50 టన్నుల పొల్యూషన్ది కంపెనీ స్టార్ట్ చేసిండు. ఈరోజు 200 టన్నుల కంపెనీ స్టార్ట్ చేసి చాలా భయంకరమైన పొల్యూషన్. మాకు తాగడానికి నీరు లేదు. ఇది ఎన్నోసార్లు ఇక్కడికి పొల్యూషన్ బోర్డుకి చెప్పినాం, కలెక్టర్కి చెప్పినాం, ఇంతకున్న మాజీ కలెక్టర్కి చెప్పినాం. ఈరోజు చాలా పెద్ద ఎత్తున బట్టి పెట్టిండు. ఆ బట్టితోని బతకలేరు మనుషులు అంటారు. కళ్ళు తెరిస్తే కళ్ళల్లో మొత్తము కంపెనీ పెడితేందుకు పర్మిషన్ ఇచ్చారు. మాకు తెలియదు సార్, మాకు తెలియదు కదా అది ఏం కంపెనీ పెట్టుకుంటాడో. మాకు సంబంధించిన కంపెనీను ఎంత సీడ్ కంపెనీ అనుకున్నాం, కానీ ఇంత పెద్ద కంపెనీ చేసామని మాకు తెలియదు సార్. ఇప్పుడు ఏం చేయాలి? మా కంపెనీ ఏం చేయమంటారు? ఏం చేస్తారు సార్? కళ్ళు కనిపిస్తుంది. ఎంత వయసు పిల్లలకు కానీ కళ్ళు మబ్బులు వస్తాయి. అందరికి కళ్ళద్దాలు పెట్టు పిల్లలకు. మీకు దయచేసి మీరే వచ్చి చూసుకొని, మా మాట కాదండి, మీరు చూసుకోరు సార్. ఆ కంపెనీ చూసుకోరి, మా ఊరు చూసుకోరి. మేము ఎందుకు వచ్చినాం సార్ ఇట్లా?